మరి అంత బాగా నచ్చిన కథ ఓన్లీ ఓటీటీకే పరిమితం అవ్వటం అనేది ఎప్పుడన్నా ఆ థాట్ ఏమన్నా వచ్చిందా? అరే ఇది థియేటర్‌లో వెళ్తే ఇంకా మోర్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తుంది, ఎక్కువ మందికి దగ్గరవుతుందనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎక్కువ మందికి దగ్గరవుతుందని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మనం సినిమాల్ని, సీరీస్‌ని ఎలా కన్జ్యూమ్ చేస్తామనే విధానం ముందులాగా లేదండి. అది మారిపోయింది. ఇప్పుడు చాలా మంచి ఇన్‌ఫ్యాక్ట్ నా దృష్టిలో ద బెస్ట్ రైటింగ్ ఇన్ ద వరల్డ్ ఇంకా మన తెలుగు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని పక్కన పెడితే ద బెస్ట్ రైటింగ్ జస్ట్ కేవలం రైటింగ్ యాక్చువల్లీ హాలీవుడ్లో చూడండి, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా నార్త్ ఇండియాలో అయినా చూడండి. లైక్ ద బెస్ట్ రైటింగ్ ఈజ్ యాక్చువల్లీ దేర్ ఇన్ ది ఓటీటీ స్పేస్. ఐఎమ్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ రైటింగ్, వెదర్ ఇట్స్ ఇన్ హాలీవుడ్ ఆర్ నార్త్ ఇండియా. అది స్లోగా ఇప్పుడు తెలుగు కూడా వస్తుంది అన్న ఫీలింగు. అండ్ మీరు అన్నట్టు ఎందుకు థియేటర్కి వెళ్ళలేదు అనేది, వెన్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఓకే టు మీ, నాకు కథ ఎంత నచ్చిందంటే ఇది ఓటీటీ అయినా పర్వాలేదు, ఇది థియేటర్కి అయినా పర్వాలేదు, ఇది అంత మంచి కథ, ఇది అంత మంచి ప్రాజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చివరి డిసిషన్ ఐ లీవ్ దట్ డిసిషన్ టు ద ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ అండ్ ద మేకర్స్ ఫైనల్గా. నేను అలా ప్రెషర్ పెట్టే యాక్టర్ని కాదు. కాస్త కూస్తో పెడతాను కానీ ఇబ్బంది మాత్రం పెట్టను. వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. సో మీరు ఈటీవీ వాళ్ళని అడగాలి, లేకపోతే బాపినేని గారిని అడగాలి. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ బికాజ్ ఓటీటీ అయినా కూడా రీచ్ డెఫినెట్గా ఉంటుంది, కానీ ఒక వేరే టైప్ ఆఫ్ రీచ్ ఉంటుంది అంతే.